తీస్తారు, ఆయుధాలు తీసి జలిపిస్తారు. అయినాక మళ్ళీ సెటిల్ అవుతాయి. సెటిల్ అయినాక యాజిగా మామూలు అయిపోతుంది. సో ఇప్పుడు కోర్టులో ఇదేమి ప్రూవ్ కాదు. ఇక్కడ ఏమవుతుందంటే పోలీసులు మామూలుగా కోర్టులో చెప్పాలి, కానీ బయట చెప్పి ఈ వీడియో చూసి మీరే నిజం తెలుసుకోండి అని మనకి చెప్పడం విచిత్రమైంది. అంటే పోలీసులు కూడా రాజకీయ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్ కంట్రోల్లో పోలీస్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు చెప్పినట్టే వాళ్ళు వింటారు అక్కడ. కాబట్టి వాళ్ళని కూడా ఏం అనడానికి లేదు. ఏదేమైనా కోర్టులో అయితే బెయిల్ వచ్చేసింది, అతనికి వచ్చేసాడు బయటికి. ఇప్పుడు 1 year తర్వాత ఛార్జ్షీట్ పెట్టారు. అంటే ఛార్జ్షీట్ వేరు. ఇప్పుడు కేసుని ఎఫ్ఐఆర్ పెట్టి కోర్టుకు పెట్టేసినాక మామూలుగా అయితే 90 రోజుల లోపల ఛార్జ్షీట్ పెట్టాలనేది రూల్ అండి. ఆ కేసు ముందుకు తీసుకెళ్ళాలి, కోర్టులో కదా. ఇంకా పోలీసులు ఏమి చేయడానికి లేదు, పోలీసులు కేసు తీసేయడానికి లేదు, కోర్టు కొట్టేయాలంటే ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ ఏంటి? ఛార్జ్షీట్ పెట్టాలి, ఛార్జ్షీట్ పెట్టినా ట్రయల్ అవ్వాలి, ట్రయల్లో నిర్దోషుల దోషులని తేలాలి. కాబట్టి ఛార్జ్షీట్ పెట్టారు. ఇప్పుడు మామూలుగా 90 రోజులు పెట్టాలి, 90 రోజులు ఎవరు పెట్టరు, వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళకు ఉంటాయి పోలీసులకి. కాబట్టి 1 year తర్వాత ఛార్జ్షీట్ ఇప్పుడు కోర్టులో పెట్టారు. ఈ ఛార్జ్షీట్లో ప్రధాన అంశాలు ఏంటంటే 23 మంది మీద ఛార్జ్షీట్లు పెట్టారు. అంటే 23 మంది తప్పు చేశారు ఈ విషయంలో. అంటే మేనేజ్మెంటు, థియేటర్ ఓనర్ రామరెడ్డి, తర్వాత ఆ థియేటర్ మేనేజరు, థియేటర్ స్టాఫ్, అది కాకుండా ఈవెంట్ మేనేజ్మెంటు, దాంతోపాటు ప్రైవేట్ సెక్యూరిటీ పర్సన్స్, దాంతోపాటు ఈయన అల్లర్జున్ అయితే A11 అనమాట, అక్యూజ్డ్ నెంబర్ 11. 23లో ఈయన 11గా అయింది. అప్పుడేమో మనకి బయట పబ్లిక్ పర్సెప్షన్ ఏమో అల్లర్జున్దే తప్పు అన్నట్టుగా ఇప్పుడేమో A11 పెట్టారు. A11లో ఆయన ప్లస్ ఆయన పర్సనల్ సెక్యూరిటీ, తర్వాత ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ ఇన్ఛార్జి, ఇలాగే ఇంకా అల్లర్జున్ చుట్టూ ఉన్న బౌన్సర్లు అందరినీ పెట్టారనమాట. ఇలాగే 23 మందిని పెట్టాడు. 50 మంది సాక్షులను విచారించారు. కొంత సీసీటీవీ ఫుటేజీలు, సెల్ ఫోన్తో తీసుకున్న వీడియోలు ఇవన్నీ కలెక్ట్ చేశారు, సాంకేతిక ఆధారాలు పెట్టారు. వీళ్ళు ప్రధానంగా చెప్పింది ఏంటంటే థియేటర్ యాజమాన్యం అనేది తప్పని చేశారు ఛార్జ్షీట్లో. అప్పుడేమో అల్లర్జున్ మేజర్ తప్పు అన్నారు, ఇప్పుడేమో ఛార్జ్షీట్లో థియేటర్. ఎప్పుడైనా ఛార్జ్షీట్ ఇంపార్టెంట్, బిగినింగ్లో ఏం ఆరోపణలు చేస్తారనేది. అందుకే నేను చెప్పాను, పబ్లిక్ పర్సెప్షన్ వేరు, లీగల్ వ్యవహారం వేరు. లీగల్ వ్యవహారంలో పబ్లిక్ అంటే మనం పోయి ఆర్గ్యూ చేయం కదా వాళ్ళతో, లీగల్గా అటు ఉండదు. అల్లర్జున్ అడ్వకేట్లు దిగుతారు, వాళ్ళు అక్కడ తోలుదీస్తారు, క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు, వాళ్ళు అడుగుతారు, దానికంతా కూడా ప్రాసిక్యూషన్ చెప్పాల్సి ఉంటుంది. ఆల్రెడీ నిరంజన్ రెడ్డి చాలా విషయాల్ని అక్కడ చెప్పాడు. సో ఇక్కడ ఈ ఛార్జ్షీట్లో ప్రధానంగా థియేటర్ యాజమాన్యం, అల్లర్జున్ బ్యాచ్, వీళ్ళు తప్పు చేశారు, దానివల్లే జరిగింది, సరైన సెక్యూరిటీ లేకుండా చేశారు. అల్లర్జున్కి పోలీసుల నుంచి చెప్పినా కూడా ఆయన వినలేదు అనేది చెప్పారు. అల్లర్జున్ నాకు ఎవరు చెప్పలేదని అల్లర్జున్ చెప్తున్నాడు. సో అట్లాగే థియేటర్ యాజమాన్యం రేపు కోర్టులో ఎలా ఉంటుంది చూడండి. ఛార్జ్షీట్ అంత మాత్రాన ఇదేం ఫైనల్ కాదు కదా, ఛార్జ్షీట్ ప్రూవ్ కావాలి. వీళ్ళ ఆరోపణ, ఛార్జ్షీట్ అంటే ఏమిటి? ఆరోపణ. ఈ ఆరోపణ అనేది ప్రూవ్ కావాలి. ఇప్పుడు వీళ్ళు థియేటర్ వాళ్ళు మేము ఆల్రెడీ అల్లర్జున్ వస్తున్నాడు ఇవన్నీ చెప్పాము, సెక్యూరిటీ అడిగాము, వాళ్ళు కూడా అక్నాలెడ్జ్ చేశారు. మరి వాళ్ళు పోలీసులు తగినంత సెక్యూరిటీ ఇవ్వలేదని వీళ్ళు కోర్టులు అంటారు. పోలీసులు మరి మీరెందుకు సెక్యూరిటీ ఇవ్వలేదు, మీరెందుకు అల్లర్జున్ చూడడానికి మీరు కూడా పైకి వచ్చేసి కింద ఎందుకు కంట్రోల్ చేయలేదు? అదే నిరంజన్ రెడ్డి అన్నాడు, పోలీసులు కూడా ఈయన చూడడానికి కోసం పైకి వచ్చారు, కిందకి వెళ్ళలేదు అని చెప్పాడు అలా. సో ఇవన్నీ రేపు కోర్టులో తేలాలి. కోర్టులో తేలితే మాత్రం వీళ్ళు పెట్టిన సెక్షన్ల ప్రకారం దాదాపు 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అప్పుడు బెయిల్ రాకూడదని చెప్పి వీళ్ళు సెక్షన్లు గట్టిగా పెడతారు. ఎప్పుడైనా ఎవరికైనా బెయిల్ రాకూడదు అనుకుంటే వేరే సెక్షన్లు, అంటే 8 ఏళ్లకు పైన జైలు శిక్ష పడే సెక్షన్లు ఉంటే బెయిల్ రాదనమాట. 8 ఏళ్లకు లోపల ఉంటే బెయిల్ వచ్చేస్తుంది. అసలు వాళ్ళని అరెస్ట్ కూడా చేయకూడదు అనేది కూడా సుప్రీంకోర్టు ఇవి ఉన్నాయి. 8 ఏళ్లకు లోపల ఉండే సెక్షన్లో అరెస్ట్ చేయకండి, నోటీసులు వచ్చి విచారించండి అనేది ఉందన్నమాట. కానీ అవన్నీ ఫాలో గారు. ఎందుకంటే కోర్టుకు పోయినప్పుడు కదా చూసుకుందాంలే అనుకుంటారు. ఇప్పుడు కోర్టు చెప్తేనే పోలీసులు వినట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఆయన ఎవరు, రంగనాథ్, నేను అరెస్ట్ చేస్తాము అంటే అప్పుడు వచ్చాడు. అప్పటి వరకు అనేక సార్లు పిలిచినా కూడా రాలేదు. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తామంటే అప్పుడు కోర్టుకు వచ్చాడు. కాబట్టి ఏంటంటే బ్యూరోక్రాట్స్, పోలీస్ వ్యవస్థ
కోర్టుల వాటిని కూడా వీళ్ళేం అమలు చేయరు, వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు, వీళ్ళకి కన్వీనియంట్ గా వీళ్ళు చేస్తుంటారు. మొత్తానికి ఇప్పుడైతే అరెస్ట్ అనేది ఇప్పుడు ఈ సమయంలో జరగదు. అంటే సీఎం అనుకుంటే జరుగుతుంది, అది వేరే విషయం, ఏమన్నా చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో 23 మందిలో 14 మంది ఆల్రెడీ అరెస్ట్ అయ్యారండి. 9 మంది యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు, వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారు వీళ్ళు. సో వీళ్ళందరూ వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఏమన్నా పిలిస్తే వెళ్ళాలి. ఛార్జ్ షీట్ అయిపోయింది కాబట్టి ఇంకా ట్రయల్, నెక్స్ట్ ఫేజ్ ట్రయల్ అండి. లేదు అనుబంధ ఛార్జ్ షీట్లు ఎన్నన్నా వేస్తూ ఉంటారు ఒక్కోసారి, దీంట్లో అంత వేయకపోవచ్చు. సో ట్రయల్ ఎప్పుడు జరుగుతుంది అనేది చూడాలి.